విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పట్లో 1000 కోట్లు ఇచ్చినటువంటి వాజ్పేయి గారు లాగే ఇప్పుడు మొత్తం ఈ 11,040 కోట్లు సంథింగ్ ఏదో ఇస్తున్నారు అని చెప్పినటువంటి మోడీ గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు, అభినందిస్తారు. అక్కడ దాకా బాగానే ఉంది. సో వారన్నట్టుగా నిజంగానే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కనుక తనఖా పెట్టి తీసుకున్నట్టయితే అది నిజంగానే ప్రైవేటీకరణ కింద వస్తుందా రాదా అన్నది ఒక పాయింట్. అయితే అసలు క్యాప్టివ్ మైనింగ్ ఏది? మైన్సే లేకుండా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైనింగ్ ఎక్కడుంది? సింగరేణిలోనా, మహానది కోల్ బ్లాక్స్ లోనా, లేదంటే ఒరిస్సాలో ఉన్నటువంటి బ్లాక్స్ లోనా, ఎక్కడ కేటాయించారు? నమస్కారం. ఇక్కడ మన అన్నగారు మాట్లాడన్నాడు వెంకటేశ్వర రెడ్డి గారు, ఢిల్లీలో బాగా చేశారు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదో చేయలేదు అనేది చెప్పడం ఏంటంటే, సో వీళ్ళిద్దరూ ఒకటే అంటున్నాను నేను చెప్పాలంటే. ఎందుకంటే గతంలో వైజాగ్ స్టీల్ తాలూకు ఇష్యూ జరిగేటప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు దారుణంగా ఎలా అంటే, అదాని ఏదైతే గంగవరం పోర్ట్ ఉందో గంగవరం పోర్ట్ లో మెటీరియల్ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ కట్టాల్సిన ట్యాక్సెస్ కట్టలేని పరిస్థితుల్లో మెటీరియల్ ఆపేశారు ఛానల్. సో ఆల్మోస్ట్ ఆ ప్లాంట్ చంపాలని అంత తీవ్ర ప్రయత్నించింది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అనుకోవాలి. ఇక్కడ మనం మన పాయింట్లు వచ్చేకి మనం న్యూట్రల్ గా పాజిటివ్ కోణంలో ఎలా మాట్లాడాలంటే, ఇక్కడ దీంట్లో మనం చూస్తే ఇది శుభ పరిణామం అనుకోవాలి. శుభ పరిణామం ఎందుకు అనుకోవాలంటే, ఈ 11,700 కోట్లు ఏదైతే ఉందో ప్లాంట్ ని బతకటానికి ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి అనేది మనం అనుకోవచ్చు. సో ఇది సరిపోద్దా అంటే సరిపోదని అంటారు మళ్ళీ. ఎందుకంటే ఒక ప్లాంట్ కి మనం జస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చామంటే ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న డెట్స్ లేదా తాలూకా అవుట్ స్టాండింగ్ బిల్స్ లేదా అన్నిటికీ సరిపోతే మాక్సిమం అయితే 1 year పోతుంది. అంటే నాకున్న అనుమానం ఇక్కడ ఏంటంటే, ఇది ఇచ్చేసి అయినా వీళ్ళు పని చేయట్లేదని చెప్పే విధానం చూసుకొని అవుట్ రైట్ గా దీన్ని మళ్ళీ క్లోజ్ చేసే ప్రాసెస్ కి వెళ్తారేమో అనేది నా అనుమానం. అది నేను చెప్పదలుచుకుంది. ఏ విధంగా క్లోజ్ చేస్తారంటారు? ఏ విధంగా క్లోజ్ చేస్తారంటారు? అంటే ఇక్కడ బీజేపీ లాంటి పార్టీని మనం ఏది నమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ని కానీ మనం ఇప్పుడు అమ్మాలని కానీ లేదా ప్రైవేటైజ్ చేయాలంటే జనాలు తిరగబడతారు. ఎందుకంటే ఆంధ్ర ఆత్మగౌరవం తిరగబడతారు. ముందు వరకు 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చేసి క్యాపిటల్ మైన్ లేకుండా ఆ వర్కింగ్ క్యాపిటల్ అదంతా అలాగే సిస్టమ్ అదే రన్ అవుతూ ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఇందాక వాళ్ళు అన్నారు, మేనేజ్మెంట్ ఎవరు పెట్టాలి? మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఎఫిషియెంట్ ఐఏఎస్ పెట్టండి. మీ పార్టీ ఎవరైతే పునరావాస కేంద్రాలు కాకుండా పబ్లిక్ సెక్టర్ ఎందుకు పోతున్నాయి? పబ్లిక్ సెక్టర్ లో గవర్నమెంట్ కి లేదా ప్రైవేట్ కి డిఫరెన్స్ ఏంటి? ప్రైవేట్ లో ఒక చార్ట్ అకౌంటెంటో లేదా ఎఫిషియెంట్ ఉన్న ప్రతి టీం ఉంటుంది, ఒక గవర్నెన్స్ సిస్టమ్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తేడా వస్తే తీసేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చి కూడా 1 year తర్వాత కానీ మళ్ళీ ఇదే లాస్ట్ లో ఉందంటే మేము చేయగలిగింది చేసాం. బట్ ప్రభుత్వ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతికే పరిస్థితి లేదు. సో అప్పుడు అమ్మేద్దాం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కన్ఫామ్ గా ఆ రోజు ఇంకేం అనలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేసింది, అయినా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్న విధంగా వెళ్తుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను 2 సజెషన్లు చేయదలుచుకున్నాను. సో మొదటి సజెషన్ ఏంటంటే, సో దీంతో పాటు క్యాప్టివ్ మైన్ ఎక్కడైతుందో దాన్ని అలొకేట్ చేయండి. రెండోది పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా డెవలప్ చేయండి. అక్కడ ఉన్న టీం ఎవరైతున్నారో వాళ్ళతో మంచి వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి ఈ యూనియన్ సీట్ ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఒక స్పోర్టివ్ స్ఫూర్తితో పనిచేసేటట్టు మనం వర్కౌట్ చేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. అది చేస్తేనే ప్లాంట్ గారి పబ్లిక్ సెక్టర్ ఏదైనా కూడా నిలబడుతుంది, బతుకుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది చేయాలి. ఇవేమి చేయకుండా ఓన్లీ ఇది ఇచ్చాము. ఇక్కడ వచ్చాయి ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అంటూ ఇక్కడ డెట్ రూపంలో ఇచ్చింది కాబట్టి ఇది ప్రైవేటైజ్ చేసినట్టు. అంటే ప్రైవేటైజేషన్ వేరు, ఫైనాన్స్ వేరు. ఫైనాన్స్ ఈక్విటీ ద్వారా వచ్చిందా, డెట్ ద్వారా వచ్చిందా, లేదా గ్రాంట్ ద్వారా వచ్చిందా? ఏమంటే అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అది. సో గవర్నమెంట్ కి ఇవ్వడంలో అది ఏ ఫామ్ అయినా కూడా మనం దాని మీద అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకున్న మెయిన్ వచ్చేది దీన్ని సస్టైనబిలిటీ కోసం ఏం ప్లాన్ చేశారు,
అంటే ఇలా 11,000 కోట్లు ఇచ్చేసి వదిలేస్తారా, లేదా దానికి ఉన్న సమస్యలు క్యాప్టివ్ మైన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి, లేదా దాని తాలూకా వర్కౌట్ అవన్నీ కూడా ఏంటన్నది కూడా ప్లాన్ కూర్చొని ఎఫిషియెంట్ టీంను పెట్టేసి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా ఉండాలి, ఎంప్లాయీస్ కార్మికులు ఎఫిషియెంట్గా ఉండాలని మాట్లాడతారు. మీరే కదా ప్రభుత్వంలో ఉంది, ఇవన్నీ కూడా మీరే చేయండి అనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా కాకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా నేను చెప్పదలుచుకుంది. ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బతకాలంటే బోత్ సైడ్ పనిచేయాలి. సో ప్రొపరేటరీ హాస్పిటల్ రావాలి, పెట్టే ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా మన జేబులో నుంచి పెట్టేటట్టు ఉండాలి. అక్కడున్న విపరీతమైన అవినీతి కరప్షన్ సిస్టమ్ ఏంటంటే ఈ సిస్టమ్ అన్ని కూడా అక్కడున్న ఫండ్ని తినేయటం ఇవన్నీ కూడా ఉంది. 2 కోణంలో చర్చ జరగాలనేది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బతికితేనే. అంటే ఒకటి చెప్పండి మహేష్ రావు గారు, ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు కూడా మొత్తం అంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఎవరైతే సిఎండీలు కానీ హయ్యర్ అథారిటీలు ఎవరైతే పనిచేశారో ఈ పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా తెలుగు వారు ఉన్నారా? నేను చెప్తుంది అదే, దేశంలో కానీ ఇక్కడ సమస్య. ఇప్పుడు మన ఆర్టీసీ కూడా ఉంది. ఆర్టీసీ పనిచేయాలంటే ఒక చార్ట్ అకౌంటెంటో లేదా ఒక మంచి మార్కెటింగ్ ఉన్నతనో లేదా ఒక కాస్ట్ అకౌంటెంట్ పెడితే ఎలా ఖర్చు తగ్గియాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా చేయాలని వర్క్ చేస్తారు. అలా కాకుండా ఆ పార్టీలు పునరావాస కేంద్రాలుగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మారినప్పుడు ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది. కేంద్ర సంస్థ కాబట్టి కేంద్రం నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా పదవి ఇవ్వాలంటే వైజాగ్ స్టీల్ ఇచ్చేయడం ఆటోమేటిక్ మీరే కదా చంపేయాలని చేస్తుంది చెప్తుంది. నేను అంటుంది అక్కడ రిక్రూట్ చేసే వ్యక్తుల తాలూకా శాండిటీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఆ ఏరియాలో ఎక్స్పర్ట్ ఉందా. మొన్న ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ పెట్టారు. ఆయన ఆర్టీసీ చైర్మన్ ఎందుకే, ఆయనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆ ఏరియాలో ఎక్కడైనా పనిచేసి వర్కౌట్ ఉందా, ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ చూడాలి కదా. ఏవి చూడకుండా సో సెంట్రల్ తాలూకా పబ్లిక్ సెక్టర్ అయితే కేంద్రం నుంచి సో రిపోర్ట్ చేసుకోవడం, రాష్ట్రం తాలూకా అయితే రాష్ట్రం తాలూకా పార్టీ అనుబంధం ఉన్నవాడిని పెట్టేసుకోవడం, ఏళ్ల కింద కార్మికులు పనిచేయడం. కార్మికులు ఏం చేస్తారు, కార్మికుల మీద పడతాం అనేది కరెక్ట్ కాదు కదా. మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వాలే కావాలని దోపిడీ అవినీతి చేసేసుకుంటా కార్మికులు ఎంత పని చేస్తారు, ఎంత పని చేసినా కార్మికుల వల్ల ఫ్యాక్టరీ నిలబడటం అనేది జరుగుతుందా? మేనేజ్మెంటే తీసుకోవాలి, పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ పెట్టాలి, అక్కడ అధికారులు పెట్టాలి, ఆడిట్లు కూడా ప్రాపర్ గా చేయాలి. ఇక్కడ ఆడిట్లు కూడా పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలి. టూ మచ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టేసి వర్కౌట్ చేస్తేనే బతుకుతాయని చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే నేను ఇందాక తెలుగు వారు ఎవరైనా ఉన్నారని అడిగింది దేనికి అని అంటే దాదాపుగా చాలా సార్లు ఇన్ఫాక్ట్ పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో మన విశాఖ పోర్టుకి చైర్మన్ గా పనిచేశారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అటువంటి దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువగా ఈ ఒరిస్సాకి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి దీంట్లో టాప్ మేనేజ్మెంట్ పొజిషన్ లో వేయడం, నిర్ణయాలు ఏవైనా సరే వాళ్లే తీసుకునేలాగా ఇవన్నీ ఉండడం, అంటే ఒక అజమాయిషి. ఫ్యాక్టరీ మనదైనప్పటికీ కూడా అజమాయిషి మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇందులో మన తెలుగు చెప్తుంది ఏంటంటే సార్, ఒక మీకు ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో పనిచేసిన వ్యక్తిగా సమర్థతను చూసేయాలంట. ఒరిస్సా అతనా, కేరళ అతనా, తమిళనాడు కాదు. ఇప్పుడు ఎస్ఎంపీ గ్లోబల్ ఉంది, ఇండియా వాళ్ళు దానికి గట్టిగా ఉంటారు. సమర్థత చూసి ఇవ్వండి, అతను సామర్థ్యం ఉందా లేదా, అతనికి ఆ స్కిల్ ఉందా లేదా నేను అనేది, అతనికి ఆ సామర్థ్యం సిక్ ఇండస్ట్రీని రివైవ్ చేయగలిగే స్థాయి ఉందా లేదా, ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. ఇది చూసి అపాయింట్ చేయాలి. అంతేగాని ఈ పొలిటికల్ పార్టీలకి పునరావాస కేంద్రాలుగా పబ్లిక్ సెక్టర్ ఉంటే పబ్లిక్ సెక్టర్ కి కంటిన్యూగా ఇచ్చుకుంటా వెళ్ళినా ట్యాక్స్ పేయర్ మనీ కదా, ట్యాక్స్ పేయర్ మనీ పబ్లిక్ సెక్టర్ కి ఎన్నాళ్ళు పోషించుకుంటా వెళ్ళారు కదా. చెప్పింది కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైం ఆయనే చెప్పాలి దానికి మళ్ళీ ఆన్సర్ కూడా. అది ఆయన చెప్పలేడు. 1,000 క్లెయిమ్ చేసేసి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మా పంట తోడుగా 11,000 మేము ఇచ్చేసాం, బతికితే బతకండి, పోతే పోండి, మళ్ళీ మేము బతకనీయకుండా మా టీం అంతా పెట్టేసి చంపేసి కార్యక్రమం చేస్తాం. ఇదే కదా మేము చెప్తాం మొదటి నుంచి. సో వీళ్ళకి నిజంగానే బతికించాలనుకుంటే అక్కడ వాళ్ళ డిమాండ్ పరిశీలించండి ముందు. అక్కడ వైజాగ్ స్టీల్ వాళ్ళు క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అన్నారు, అది చూడండి. మరి మీ ప్రభుత్వం తాలూకు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది, ప్రభుత్వం రంగ సంస్థకి ప్రభుత్వం మైన్స్ ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏముంది, ఏముండదు కదా. సో ఇది చేయాలి. ఇది చేయకుండా 24 గంటలు వెళ్తున్నారంటే నా ఉద్దేశం, నేను అనుకున్న దాని ప్రకారం దీనికి మేము చేయగలిగాం, అయినా కూడా ఇది వర్కౌట్ చేయట్లేదు, ఇది పనికిరాదని కుక్కను చంపాలంటే కుక్క పిచ్చి కుక్క అని చెప్పాలి. ఆ పిచ్చి కుక్క కూడా ముందు మందు ఇచ్చినట్టు చెప్పాలి. ఆ మందు పని చేయకపోతే పిచ్చి కుక్క అయిపోయింది బతకదని చెప్పాలి.
ఇప్పుడు మేము యాక్చువల్గా ఒకరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో, సో వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ అంత ఇచ్చాం, ఆయన వీళ్ళు బతకరని చెప్పాలి. ఇక్కడ కూడా ఇదే, ఇది మెడిసిన్ లాంటిది. వీళ్ళు ఇచ్చిన ఎయిడ్ కూడా వర్కింగ్ క్యాపిటల్ అంతా కూడా ఎయిడ్ మెడిసిన్ లాంటిదే. ఈ మెడిసిన్ ఉపయోగించుకొని బతకడానికి అటానమీ ఇవ్వండి, క్యాపిటల్ మనీ ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చి అప్పుడు అది సర్వైవ్ అవ్వకపోతే, అప్పుడు రన్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడాలి. బట్ మెడిసిన్ కి ఇచ్చి ఆ మెడిసిన్ వేసుకునే విధానం వేయకుండా అవుట్ రైట్ గా వెళ్లే విధానం అనేదే నా డౌట్. ఎందుకంటే వాళ్ళకి నమ్మాలి దీన్ని ఏమైనా, ఎందుకంటే వాళ్ళ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ లో వైజాగ్ స్టీల్ కూడా ఉంది. ఇదని చెప్తున్నారు, దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్నిటిని కూడా అంపారేసి ఆ వచ్చే నిధుల్లో బడ్జెట్ లో చూపించి, సో దేశంలో పథకాలను రన్ చేసుకుంటే సస్టైనబిలిటీ అనేది లేకుండా పోతుంది అనేది నేను చెప్పదలుచుకుంటున్నాం. ఇది నా దేశంలో జరుగుతున్న కేంద్ర పథకాలు అదొక పథకం కాబట్టి వాళ్ళ ఉద్దేశం పాపులైన వారికి పబ్లిక్ సెక్టర్ నమ్మేసి ఆ పబ్లిక్ సెక్టర్ తాలూకు వచ్చిన మనీని బడ్జెట్ లో చూపించుకొని పథకాలు పెట్టుకొని ఉన్న నాళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోవడం. అది వాళ్ళు వెళ్ళే విధానం. అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనతో